హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింగిల్ కింగ్ గేమింగ్. ఈరోజు అయితే మనం ఐఎమ్ గేమర్తోనైతే 1 బ్లాక్ ఆడబోతున్నాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకొని, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం స్టార్ట్ అయితే చేసేద్దాం. ఓకే, మ్యాప్ అయితే లోడ్ అవుతుంది అనమాట. ఓకే, మొత్తానికైతే మనం వరల్డ్లోకి వచ్చేసినాం. ఓకే, ఇప్పుడు మైన్ అయితే చేద్దాం. అరే, కింద పడిపోయినాం. ఓ షిట్, ఇది ఎట్లా పడిపోయినాం మనం? ఓకే, రీస్పాన్ అయితే అయినాం. ఓకే, మనకు బ్లాక్ కలెక్ట్ అయింది కదా. ఇప్పుడు మనం బ్లాక్ ప్లేస్ చేద్దాం. ఓకే, మన ఐఎమ్ గేమర్ అయితే వచ్చేసిండు గాయస్. ఓకే, ఇన్వైట్ చేద్దాం. మళ్ళీ లెఫ్ట్ అయ్యిండు. వచ్చిండు గాయస్. ఓకే ఓకే, బ్రేక్ చేసిండు అనుకో, కింద పడతాడు. ఏం చేస్తాడో చూద్దాం. ఓకే, మనమే బ్రేక్ చేద్దామా? వదిలేండి, మళ్ళీ ఏమన్నా అంటే ఓకే, నేనే కొడతా అన్నీ. ఏం చేస్తాడు కదా. ఓకే, మళ్ళీ లెఫ్ట్ అయ్యిండని గాయస్. ఓకే, మనం మైనింగ్ చేసేద్దాం. వస్తే రాని, లేకపోతే లేదు. ఓకే, వుడ్ అయితే వచ్చింది. చెస్ట్ కూడా వచ్చింది. ఓకే, చెస్ట్లో ఏముందో చూద్దాం. క్యారెట్ ఉంది. ఇవన్నీ బేసిక్ అన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఫ్లవర్స్, సీడ్స్ అన్ని. ఫుడ్ కూడా వచ్చింది. క్యారెట్ యూజ్ చేసుకోవచ్చు ఫుడ్కి. ఓకే, మళ్ళీ వచ్చిండు గాయస్. లెఫ్ట్ అవుతుండు, వస్తుండు. ఏం చేస్తాడు? అరే, మనల్ని కొట్టిండు గాయస్. కీప్ ఇన్వెంటరీ లేదు. ఇప్పుడు మనం అవుట్. ఇప్పుడు మన దగ్గర ఉన్నవన్నీ పోతాయి. ఓకే, కీప్ ఇన్వెంటరీ అయితే పెట్టుకుంటా. ఓకే గాయస్. ఓకే, కీప్ ఇన్వెంటరీ అయితే పెట్టుకున్నాం. మైనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, చెస్ట్ అయితే మళ్ళీ వచ్చింది. తీసుకున్నాను నేనైతే ఐటమ్స్. ర్యాబిట్స్ వచ్చినాయి గాయస్. షిట్ గాయస్, నేను మైండ్ చేస్తుంటే ఐఎమ్ గేమర్ అయితే అన్నీ తీసుకుంటుండు గాయస్. జస్ట్ అట్లా నిలబడి తీసుకుంటుండు. ఒకసారి నూకడానికి ట్రై చేద్దాం. కొడదాం గాయస్. ఓకే, మైనింగ్ అయితే ఆపద్దు మనం. మళ్ళీ ఆయన్నే తీసుకుంటుండు. ఓకే, కింద పడ్డాడు గాయస్. కింద పడ్డాడు. మళ్ళీ వుడ్ అయితే మంచిగానే వస్తుంది మనకి. ఓకే, మళ్ళీ వచ్చిండు గాయస్. అసలు ఎందుకు వస్తుండో ఎందుకు పోతుండో అర్థమవుతలే. మళ్ళీ దుంకిండు గాయస్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఈయన అయితే ఉండడు. మనమైతే మైనింగ్ ఆపద్దు. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మనం అవి టూల్స్ అయితే వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్టిక్స్ అయితే వేసుకుందాం. పికాక్స్ కూడా వేసుకుందాం గైస్. పికాక్స్ షవల్ చేసుకుందాం. ఎందుకంటే మైనింగ్ ఈజీ అయిపోతుంది. అప్పుడు స్టోన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మళ్ళీ అట్లనే స్టోన్ వస్తే ఈజీగా అప్గ్రేడ్ అయిపోవచ్చు మళ్ళీ స్టోన్ ఐటమ్స్కి. తర్వాత అక్కడ ఐరన్ కూడా వస్తుంది నెక్స్ట్ లెవెల్లో. అప్పుడు ఈ సిరీస్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా చెప్పండి మీరు కామెంట్స్లో. ఓకే ఓకే, వుడ్ అయితే వస్తుంది. ఇంకా పంప్కిన్ వచ్చింది గాయస్. అసలు ఏం చేస్తుండు వీడు ఇక్కడ? జస్ట్ వస్తుండు పోతుండు. నేను మైండ్ చేస్తే ఐటమ్స్ కలెక్ట్ చేసుకుంటు. షీప్ని చంపేస్తుండు గాయస్. కౌని కూడా చంపిండు గాయస్. రిసోర్సెస్ని చంపేస్తుండు గాయస్. ఇప్పుడు మనకు బెడ్ ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు షీప్ చంపేస్తే. ఓకే, మళ్ళీ పంప్కిన్ అయితే వచ్చింది. పిగ్ కూడా వచ్చింది గాయస్.
2 పిక్స్ అయితే వచ్చినాయి. మూడో పిక్ కూడా ఉంది, ఐఆమ్ గేమర్. ఓకే. అరే ఏం పనిలేదా గైస్ ఈయనకైతే, మళ్ళీ కిందికి దుంకిండు. మన బేస్ని అయితే ఎక్స్పాండ్ చేసుకుందాం. నన్ను కొడుతుండేంది గాయస్, నన్ను కొడుతున్నావేందిరా? ఓకే, ఇక్కడ వరకు చేసుకున్నాం. ఇటు సైడ్ కూడా చేద్దాం. ఓ షిట్, ఇప్పుడు మిస్టేక్లో తాకింది. నన్ను ఇష్టం ఉన్నాడు కొడతాడు గాయస్. కొడతలేడు, ఇలా డిస్టర్బ్ చేయాలి అప్పుడప్పుడు. మళ్ళీ చేద్దాం. ఓకే, పెట్టు. అది ఇప్పుడు మైనింగ్ చేసేద్దాం మనం. ఓకే, వుడ్ అయితే భయంకరంగా వస్తుంది గైస్. వుడ్ మనకు ఫుడ్ కావాలి ముందు, హంగర్ అయితే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్లాంక్స్ అయితే వేసుకుందాం, స్టిక్స్ అయితే వేసుకుందాం, స్వాడ్ కూడా. ఇప్పుడు మాప్స్ వస్తే చంపొచ్చు మనం, ఎందుకంటే నైట్ అయింది కదా, మాప్స్ స్పాన్ అవుతాయి. అట్లనే ఐఎమ్ గేమర్ మనల్ని ఏమన్నా అంటే మనం కూడా కొడదాం. మొత్తం మోడల్ చేస్తాడు ఐఎమ్ గేమర్ అయితే స్కూల్లో. మనం షెవల్తోనైతే తీస్తున్నాం వుడ్ అయితే. చూసిరా గైస్, ఐటమ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తాడు, మైండ్ చేయడు. నేను మైండ్ చేస్తే వాడు కలెక్ట్ చేస్తాడు, అంతే గైస్. చూసిరా, ఇక్కడ బ్లాక్స్ మైండ్ అనేది మాత్రం వానికి పెరుగుతుంది, నాకు పెరుగుతుంది గైస్. వాడు కలెక్ట్ చేసుకున్నందుకు పెరుగుతుంది, నేను మైండ్ చేసినందుకు పెరుగుతుంది. చీటింగ్ గైస్. 200 బ్లాక్స్ అయితే మైండ్ చేసినాం ఇద్దరం. నేను ఒక్కడే కలెక్ట్ చేసుకుండు వాడు, అంతే. హెన్స్ అయితే వచ్చినాయి. వీడు వాటిని కన్ఫర్మ్ చంపేస్తాడు. సాప్లింగ్ అయితే పెడదాం. సాప్లింగ్ గ్రో అయితే మనకి కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, మైనింగ్ ఆపద్దు. షీప్స్ అయితే వచ్చినాయి, వీటిని కూడా చంపేస్తాడు. అయిపోయి బ్రీడ్ అయితే అవుతున్నాయి. ఓకే, అరే ఎక్స్పీ తీసుకుండు, అలాగే చిన్న హెన్ను కూడా పడిపోయింది. ఒక పని చేయమంటే ఇంకో పని చేస్తాడు. ఓకే, వీటిని కూడా చంపేస్తాడు గాయస్, కన్ఫర్మ్ చెప్తున్నా. హెన్స్ అయితే వస్తున్నాయి. మనం బ్లాక్ మైన్ చేసేటప్పుడు మధ్యలో వస్తే అవి కింద పడిపోతాయి, అట్లా రావద్దు. స్టోనేజ్కి వెళ్ళడానికి ఎన్ని బ్లాక్స్ మైన్ చేయాలో గైస్ తెలియదు. కానీ స్టోనేజ్కి వెళ్ళినాకైనా వెళ్ళే ముందైనా అరే మళ్ళీ పిక్ అవ్వచ్చు. స్టోనేజ్కి వెళ్ళే ముందైనా వెళ్ళినాకైనా మనకు చెస్ట్ అయితే వస్తుంది, అలా లూట్ వస్తుంది. మనమే తీసుకోవాలి గైస్, ఐఎమ్ గేమర్కి ఇయ్యదు. ఇక్కడ అయితే ఎక్స్పాండ్ చేసుకుందాం, సగం చేసి పెట్టిపోయింది గైస్. మాప్స్ వస్తున్నాయి కానీ చంపేస్తుండు. చూసిరా గైస్, కౌని చంపిండు. చెప్తే అర్థం చేసుకోడు గైస్ ఇటైతే.
మనకు లైట్నింగ్ కూడా పడుతుంది, అందుకే బ్లాక్స్ అట్లా అయిపోయినాయి. ఏంది అట్లా చూస్తుండు? ఓహో, మనం మైండ్ చేస్తే తీసుకుందామనా? నేను మైండ్ చెయ్య కదా. ఓకే, ఇక్కడ కూడా ఎక్స్పాండ్ చేసుకుందాం ఏరియానైతే. చూసిరా గైస్, వచ్చేసినాం గైస్. స్టోన్ ఏజ్ అండర్ గ్రౌండ్. చెస్ట్ వస్తుందని చెప్పాను గైస్, వచ్చింది. వాటర్ బకెట్ వచ్చింది గైస్. సాప్లింగ్స్ వచ్చినాయి, పొటాటోస్ వచ్చినాయి, సీడ్స్ వచ్చినాయి, ఐస్ బ్లాక్స్ అన్నీ వచ్చినాయి గైస్. వాటర్ బకెట్ వచ్చిందని మాత్రం ఆయనకు తెలియదు, మనం చెప్పదు కూడా. ఓకే, చెస్ట్ని అయితే బ్రేక్ చేద్దాం. మళ్ళీ వచ్చింది గైస్ అండర్ గ్రౌండ్ అని ట్యాగ్. చెస్ట్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసి ఐటమ్స్ ఇందులో పడేద్దాం. వుడ్ పడేద్దాం, డర్ట్, షవల్ ఉండని, సాప్లింగ్స్ ఇవన్నీ పడేద్దాం. ఓకే, వాటర్ బకెట్ మన దగ్గరనే పెట్టుకుందాం, ఎందుకంటే చెస్ట్ల నుంచి తీసిందనుకో అయిపోయి. ఓకే, మనకి ఈ ఐటమ్స్ అన్నీ అయితే వస్తున్నాయి. ఇవన్నీ సార్ట్ చేసుకోవాలి తర్వాత. ఐయామ్ గేమర్ దగ్గర ఇంకో చెస్ట్ ఉంది, కానీ డబల్ చెస్ట్ చేద్దామంటే చేయనేడు కాదు. వాటర్ బకెట్ ఇవ్వద్దు, చూపిద్దాం ఇట్లా. హలో బ్రో, వాటర్ బకెట్ నీ దగ్గర ఉందా? ఐరన్తో చేసింది, ఐరన్. ఓకే, కావాలా? నేను ఏమైనా వేసుకో, చేదలే. కావాలా ఐరన్ బకెట్? కావాలా వాటర్ బకెట్? పో నడు. ఇక్కడ బ్లాక్ అయితే పోయింది, ఇక్కడ డర్ట్ అయితే పెడదాం. యాండిసైట్ అయితే ఉంది, ఇక్కడ యాండిసైట్ వచ్చింది. కాబుల్ స్టోన్ కావాలి, ఎందుకంటే మనం పికాక్స్ చేసుకోవడానికి. ఇది కూడా వీడియో తీసుకుంటున్నా గైస్, ఇట్లా అయితే ఎట్లా చెప్పండి. ఐరన్ వచ్చింది గైస్, ఐరన్ కోసం కొడుతున్నా గైస్, లేకపోతే మైండ్ చేసి చూపిస్తాడు గైస్, ఎక్కిరిస్తాడు. ఐరన్ ఉంది నీ దగ్గర ఉందా రా అని ఎక్కిరిస్తాడు గైస్. అరే ఏయ్, నాదిరా, నాది ఐరన్. వచ్చిండు గైస్ మన ఐరన్, కాపాడు. ఓకే, మోయ్ తీసుకుండు గైస్, ఐరన్ తీసేసుకుండు. చంపుదాం ఇన్ని. పికాక్స్ కూడా పోయింది. ఎందుకు దప్పుతున్నావు షీప్? నువ్వు షవల్తో తీస్తే రాదు, కానీ ట్రై చేద్దాం. రాదు, హ్యాండ్తో ట్రై చేద్దాం. హ్యాండ్తో కూడా రాదు, ఆల్మోస్ట్ 1000% రాదు. 9999% రా. ఇదొకటి మధ్యలో. షీప్స్ని మాత్రం చంపనీయద్దు, చంపిడనుకో మొయ అయిపోతుంది మొత్తం. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? పికాక్స్ అయితే చేసుకున్నాం. పికాక్స్ చేసుకొని ఒక్క స్టోన్ వస్తే మనకు కూడా పికాక్స్ వస్తుంది. ఎప్పుడు కలెక్ట్ చేసుకుందామా అని చూస్తుండు గైస్. అమ్మయ్య, ఫైనల్లీ వచ్చింది.
ఈ ఒక్క కాబుల్ స్టోన్ కోసం 3 వుడ్ వేస్ట్, 2 స్టిక్స్ వేస్ట్. ఏం చేద్దాం, వీని వల్లనే అంతా. ఓకే, ఎస్, మనకి స్టోన్ పికాక్స్. నీకేం పని లేదారా? నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వీని తీసుకురాను గైస్ నేను. ఓకే, ఇప్పుడైతే మనకి స్టోన్ పికాక్స్ వచ్చింది. ఇవి ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ పడేద్దాం. చెస్ట్ అయితే ఫుల్ అవుతుంది, కానీ వాడైతే ఇస్తలేడు. వాడు ఎందుకు ఇస్తాడు? అమ్మా అమ్మా, వచ్చింది గైస్, వచ్చింది గ్రాస్ బ్లాక్. దీనికా నేను కొట్టిందని. ఈ కాప్ వెబ్ కోసం కొట్టుకున్నాం గైస్ మేము. కాప్ వెబ్, గ్రాస్ బ్లాక్ కోసం కొట్టుకున్నాం మేమైతే. ఓకే, ఈ చెస్ట్ మన దగ్గరనే ఉంచుకున్నాం. పోయినాడు. అర్రే, మళ్ళీ వాని దగ్గరికి వెళ్ళిపోయింది గాయస్. కోల్ అయితే వచ్చింది, కోల్ మాత్రం పోయద్దు. ఇప్పుడైతే తీసుకుందామనే ప్లాన్. ఓ, కోల్ నాది, పో, నా కోల్ అది. ఏం చూస్తున్నావు? ఓకే, ఐరన్ చూపి చెక్కిరిస్తుండు గాయస్ మనల్ని అయితే. కోల్ మాత్రం తీసుకొని కోల్ నాది, నా కోల్ రా. అసలు నిన్ను కూడా ముట్టుకొనియా. చాలు నాడు, ఈ నుంచి నాడు. నాదిరా కోల్ ఇది. కింద పడినా ఏం కాదు, కోల్ దొరికింది నాకు. ఏం కాదు, నో ప్రాబ్లం. నాకు కోల్ వచ్చింది, కోల్ వచ్చింది. నీ దగ్గర ఉందా అరా కోల్? ఐరన్ వచ్చింది, నాకు కూడా వచ్చింది ఐరన్. ఇంకో ఐరన్ దొరుకుతా. స్టోన్ అయితే వస్తుంది. అది దొరికింది గైస్, ఐరన్ వచ్చింది. మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇప్పుడు ఐరన్ పికాక్స్ కూడా వేసుకోవచ్చు మనం, కానీ చేసుకోను. ఏం చూస్తున్నాడు చెస్ట్లో? ఫర్నెస్ చేసేసిండు. అసలు వీని దగ్గర ఎంత ఉంది? మనం కూడా చేసుకున్నాం. నా దగ్గర కోల్ ఉంది రా, కోల్. నీ దగ్గర ఉందా? లేదా? నా దగ్గర ఉంది. ఓకే, మనం రిస్క్ అయితే వేయొద్దు. లేపేసిండు గైస్, లేపేసిండు గైస్. మరి ఐరన్ లేపేసిండు గాయస్. ఇట్లా గాయస్, ఇట్లా అయితే ఓకే. ఐరన్ అయితే ఐరన్ పెట్టిండు, మనం తీసుకుందాం. మనకు 2 ఐరన్ అయితే ఉన్నాయి. నన్ను కొడుతు, నా ఐరన్ తీసుకోండి. ఓకే, పడ్డాడు కింద. ఇప్పుడు బర్నీ చేసేద్దాం మొత్తం. వచ్చిండు, తీసుకోవాలి. మనం స్మెల్ట్ చేద్దామంటే వీడు వస్తుండు, తీసుకుంటాడేమో అని చేస్తలే. మనం చెయ్యొద్దు వాడు పోయేదాకా. ఓకే, మైనింగ్ అయితే చేద్దాం మరి అంతసేపు. డర్ట్ అయితే డర్ట్ ఉంది మన దగ్గర. మళ్ళీ వచ్చి ఐరన్ ఉన్న అంతే కొట్ ఎయ్ మమ్మై. నాదిరా ఐరన్. అయిపోయి వాడు తీసుకుంటాడు. అయిపోయి తీసేసుకోండి ఐరన్ అయితే. కోల్ వస్తుంది వానికి, కోల్ వస్తుంది. ఎస్, వాడు మీదికి అట్లా వచ్చిండు గాయస్. ఓకే,
నన్ను కొడతావారా, నన్ను కొడతావారా? పడ్డాడు హెడ్ షాట్, పట్టస హెడ్ షాట్. వాడైతే చనిపోయిండు. మళ్ళీ వచ్చిండుగా ఇడు ఎట్లా తగిలికుండు. షీప్ అయితే వచ్చింది. ఇట్లా అయితే ఎట్లా? ఓకే, మైనింగ్ అయితే చేస్తుండు వాడైతే. మీరు కూడా ఈ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చింది కదా మైండ్ మ్యాప్స్లో గూగుల్ ప్లే స్టోర్లో మైండ్ మ్యాప్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు వన్ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఎంజాయ్. ఓకే, వీడైతే ఊకేనా ఇది, ఊకే మధ్యలో వస్తుండు. ఓకే, సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, టేక్ కేర్, బాయ్ బాయ్.